SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ప్రభాస్ గారు 30 నిమిషాల పాటు ఉన్నారండి మీ సినిమాలో. 30 నిమిషాల పాటు ఉన్నారంటే కనీసం 30 రోజులైనా కాల్ షీట్లు ఇవ్వాల్సిందే. అవసరం లేదండి ఈ టైంలో. అంటే ప్రభాస్ గారిదిను, అక్షయ్ కుమార్ గారిదిను, మోహన్ లాల్ గారిదిను ఎలా చేసామంటే, బికాజ్ వీ హ్యాడ్ లిమిటెడ్ డేట్స్, లెస్ దెన్ 10 days వీళ్ళందరిది. సో మేము ఏం చేసాం, వీ యాక్చువల్లీ షాట్ ఎవ్రీథింగ్. సెట్ ముందు వేసేసుకున్నాం, లైటింగ్ అంతా మ్యాచ్ చేసుకున్నాం. కెమెరామ్యాను, థియేటర్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారు, కెమెరా మూమెంట్స్ డైరెక్టర్ అంతా చేసాం. డైరెక్టర్ సెట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అంతా షూట్ చేసాం, ఎడిట్ చేసుకున్నాం, చూసుకున్నాం. కరెక్షన్స్ ఏమైనా ఉందా అని ఇప్పుడే మాట్లాడేసుకుందాం. లేదు, దీస్ ఆర్ ద డైలాగ్స్, దిస్ ఇస్ ఇట్, డన్. యాక్టర్స్ వచ్చారు, షూట్. సో వీ రీషాట్ ద ఎంటైర్ థింగ్ అగైన్. యాక్టర్స్ ఆల్రెడీ ఒకటి చేసేసాం, ఇంకొన్ని యాక్టర్స్ని పెట్టి యాక్టర్స్ని రీప్లేస్ చేసి చేసాం. సో కెమెరాస్ వే లాక్, దట్ వాజ్ లాక్, దిస్ వాజ్ లాక్. ముగ్గురికి ఎక్కడ బాడీ డబుల్స్ వాడాలన్న అవసరం అవసరం ప్రభాస్ గారు సెట్లో బాడీ డబుల్ లేదు. ఇప్పుడు ఆయన తెలుసు కదా, అది కాదు సార్. అంటే ప్రభాస్ గారు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, స్క్రీన్ మీద కనిపిస్తుంది డూబా నిజంగా హీరోనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీన్ని ఒక హీరోగా ఎలా చూస్తారు సార్? అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సీ ద డిస్కషన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు, అది తెలిసిపోయేటివి అప్పట్లో. సో మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు, చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు. మా అందరిని, మా జనరేషన్ కానీ, నా మోదీ జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు. ఓకే, డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు టు సాటిస్ఫై యూ, వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి యూజింగ్ ద టెక్నాలజీ. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. అది తెలియనంత వరకు యూ షుడ్ బీ హ్యాపీ. తెలిస్తే దెన్ యూ షుడ్ క్వశ్చన్ ఇట్, అదేంటంటే డూప్తో చేశారు అది. కానీ మేకింగ్ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు మనకి హీరో కనిపించట్లేదు, నాకు డూబులే కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి, థియేటర్కి వెళ్తుంది నేను 150 రూపాయలు 200 పడుతుంది నా హీరోని చూడడానికి, కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు. అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్. ఎందుకు చెప్పినా, నేను ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అయిపోతున్నారు. యాజ్ లాంగ్ యాజ్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్, ఇట్ ఈస్ ఓకే. కానీ ఏ షాట్లో ఎవరు చేశారనేది మాత్రం బయట పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫాల్ గై అని ఒక మూవీ వచ్చింది ఇంగ్లీష్లో ఈ మధ్య. ఆ హాలీవుడ్ హీరో ఏం చేశాడు, వాళ్ళిద్దరు స్టంట్మెంట్లు పక్కన పెట్టుకొని భుజాల పైన చేసుకొని, ఇదిగో మై బాడీ డబుల్స్ అని చెప్పాడు. అంతెందుకు, ఇతను మన రాక్, అతను బాడీ డబుల్ యాజ్ ఇట్ ఈస్ దిల్ ఫ్లాంట్ దెమ్ అవుట్ సైడ్, దిల్ షో దిస్ ఇస్ మై బాడీ డబుల్ అని చెప్తారు. అండ్ దట్ ఈస్ ఓకే. వాళ్ళు డ్రెస్ వేసుకున్న తర్వాత మార్క్ వాల్బర్గ్ ఒక పోజ్ భలే ఇచ్చాడు, ఇలా పెట్టి పక్కన అతను పెట్టి, మా ఇద్దరిలో ఎవరు మార్క్ వాల్బర్గ్ చెప్పు అన్నాడు. సో దట్ ఈస్ ఫైన్. అది ఇప్పుడు ఇబ్బందిగా కలగచ్చు కానండి, వెళ్ళగా ఇది ఒక యాంగిల్ సార్. అంటే ఫ్యాన్స్ ఉంది. ఇంకో యాంగిల్ కూడా చూస్తే, మీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కేవలం మీ ఫేస్ని మీరు ఎన్కాస్ట్ చేసుకుంటున్నట్టే కదా, చాలుగా, అంతే కదా. మీకు ఇచ్చే డాష్లు చేసి నానా కష్టపడి ఒక స్టేజ్కి ఒక హీరో వచ్చిన తర్వాత, ఓకే నా ఫేస్ని నేను వాడుకోవాలి అనుకుని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు జీవి మాట్లాడినట్టు మొత్తం మ్యాప్ చేసేసుకొని, ఇప్పుడు విష్ణు ఉన్నాడు, మొత్తం మ్యాప్ చేస్తాను. సరే విష్ణు దాకా ఎందుకు, లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ ప్రభాస్ని తీసుకుందాం, నా మిత్రుడిది. ఓకే, ప్రభాస్ని నేను ఈరోజు స్కాన్ చేశాను అనుకోండి, టోటల్గా స్కాన్ చేసి రేపు వచ్చి తరుణ్ చెప్తున్నాను నేను, నెక్స్ట్ ఐమ్ టాకింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ 5 yearsలో, 5 years లోపలే వస్తుంది. లెట్స్ 3 years అనుకున్నాం. 3 yearsలో ఏమవుతుంది, ప్రభాస్ని మొత్తం స్కాన్ చేసేసాను. మీరు ముగ్గురు పెద్ద డైరెక్టర్లు, ఓకే, మీ ముగ్గురికి ప్రభాస్ కావాలి, థియేటర్స్లోనూ ప్రభాస్ సినిమాలు రన్ అవ్వాలి. ఓకే, ఎవ్రీ 8 monthsకి ఒక సినిమా రిలీజ్ చేద్దాం ప్రభాస్ అని ఫిక్స్ అవుతారు. ప్రభాస్ స్క్రిప్ట్ అంటాడు, బాగుంది, హీరోగా నాకు నచ్చింది, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ డూ అన్నీ చెప్తాడు. దాని తర్వాత మీకు ఒక 20 days ఇస్తాడు. మిగతాది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసుకొని ఏఐతో వచ్చేయచ్చు. మీరు సినిమా చూసేటప్పుడు ఓన్లీ ప్రభాస్ విల్ బీ దేర్. రేపు నాట్ జస్ట్ ప్రభాస్, ఎనీ హీరో, అండ్ ప్రభాస్ విల్ నాట్ ఏజ్, విష్ణు విల్ నాట్ ఏజ్, అల్లు అర్జున్ విల్ నాట్ ఏజ్, గోపీచంద్ విల్ నాట్ ఏజ్, దే విల్ ఆల్వేస్ బీ లైక్ దట్. రేపు కొత్త అది వదిలేసేయండి, మా వరకు ఉందా ఓకే, రేపు రామారావు గారిని తీసుకొచ్చేస్తాను, మా నాన్నగారిని తీసుకొస్తాను సపోర్టింగ్ క్యారెక్టర్. రేపు చిరంజీవి గారిని ఒక 20 సంవత్సరాల తర్వాత, అంకుల్ మీరు ఈ సినిమాలో యాక్చువల్లీ క్యారెక్టర్ నచ్చిందా చెప్పండి అంటాడు. ఓకే అంటాడు ఆయన. ఓకే అయిన తర్వాత ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను పెట్టుకుంటాను పెద్ద మనిషిగా,
పెద్దరాయుడులో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఉదాహరణ చెప్తున్నాను, లేకపోతే సూర్యవంశంలో ఆయన లాంటి ఒక పెద్ద క్యారెక్టర్ పెడతాను నేను, ఆయన యాక్ట్ చేస్తాడు. మాకందరికి ఇబ్బంది కాదు, నెక్స్ట్ కొత్తగా రావాలనుకుంటాడు చూడండి హీరోలు ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు రాగలరా లేరా అనేది క్వశ్చన్ మార్క్. ఎప్పటికీ మీరు వెళ్తుంటారు అంతే. సరే ఇప్పుడు ఒకటి చెప్పండి, ఏ వచ్చేసిన తర్వాత మీరు ఇందాక అన్నారు మీ నాన్నగారిని చిరంజీవి గారిని మీ అందరిని పెట్టుతున్నారు. సపోజ్ నేను వితౌట్ మీ పర్మిషన్స్ లేకుండా నేను ఏలో మీ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక సినిమా తీసేస్తే. బ్యూటిఫుల్ క్వశ్చన్. నా దిస్ ఇస్ వాట్ నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా అగ్రిమెంట్లు రివైజ్ చేసి ప్రెసిడెంట్గా నేను అందరికీ హెచ్చరించాను. నా ద ఎంటైర్ కౌన్సిల్ అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడతాను. నా క్యారెక్టర్ని మీరు వాడుకోవడానికి లేదు, అర్థమైందా అండి? దాంట్లో 2 విధాలు ఉన్నాయి. మొన్న అందుకే హాలీవుడ్ అంతా స్ట్రైక్ అయింది ఒక 2 years బ్యాక్. ఈరోజు ప్రభాస్ వచ్చాడు, యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు. నేను రేపు సినిమా తీస్తున్నాను క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని. తీసిన తర్వాత నేను ప్రభాస్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ నేను తీసుకొచ్చి ఈ సినిమాలో వాడుకుంటాను. నేను ఆయన క్యారెక్టర్ వేసేస్తాను అంటే రేపు ప్రభాస్ వచ్చి నేను క్వశ్చన్ చేశానుకో, హౌ కెన్ యూ యూజ్ దట్స్ నువ్వు నన్ను కదా వాడుతున్నావు అంటే నేనేమంటాను, నిన్ను వాడట్లా నా రుద్ర క్యారెక్టర్ను వాడుతున్నాను అంటాను. హూ హోల్డ్స్ ఐపీ? మొన్న ఆల్రెడీ కోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, చూసారు లేదో, ఒక సింగర్ ఆర్ ఇది వేస్తే వాళ్ళు వేసి కోర్టు ఏమని అడిగింది, నీ గొంతు పోలిన గొంతు ఇట్స్ నాట్ యువర్ వాయిస్ అంది. ఇప్పుడు మన రికార్డింగ్ డ్యాన్స్లు చూస్తున్నాం విలేజ్లో, ఎంతోమంది చక్రవర్తి రికార్డింగ్ డ్యాన్స్ మీకు తెలిసి ఉంటుంది, బోల్డ్ రికార్డింగ్ డ్యాన్స్, ఆర్కెస్ట్రా ఇవన్నీ. సో వాళ్ళు అలా కాస్త పోజ్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి లైటింగ్ పెట్టి మేకప్ చేసేస్తున్నారు. సో వాళ్ళ మీద మీరేం కేసు వేయలేరు కదా. ఎస్, నౌ దట్స్ వై మీరు అన్న పాయింట్ కరెక్టే. యూ నో దే ఆర్ ఇంపర్సనేటింగ్ కానీ దే ఆర్ నాట్ సేయింగ్ ఇంపర్సనేషన్ వేరే, మిమిక్రీ వేరే. దే ఆర్ నాట్ ఇంపర్సనేటింగ్. నేనే విష్ణు అని చెప్పి వచ్చి కూర్చోట్ల వాళ్ళు, ఓకే నేను విష్ణులా ఉంటాను అని వచ్చి వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు. అది యాక్సెప్టబుల్. ఇమిటేటింగ్ ఈజ్ యాక్సెప్టబుల్, ఇంపర్సనేషన్ ఈజ్ రాంగ్. సో అందుకే ఇప్పుడు ఏమైపోయింది, యూ కాంట్ యూజ్ మై వాయిస్. నాన్నగారు వాయిస్ని ఫొటోస్ని అన్నిటినీ ఇప్పుడు ప్రొటెక్ట్ చేసాం. నా ఇప్పుడు 10 మంది యాక్టర్లు వచ్చారు ఆన్ బోర్డ్, ఓకే, టు డూ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, ఆల్రెడీ ఆ మధ్యన ఆర్జీవి గారు పవన్ కళ్యాణ్ మనిషిని తీసుకొచ్చేసి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, దే ఆర్ ఇమిటేటింగ్ నాట్ ఇంపర్సనేటింగ్. రేపు మీరు వచ్చేటప్పుడు కూడా ప్రభాస్ లాగా ఉంటాడు అని చెప్పి ఒకరిని తీసుకురావచ్చు, కానీ ప్రభాస్ ఇదని చెప్తే అది తప్పు. సో మొన్న హాలీవుడ్ కూడా స్ట్రైక్ అయింది. దిస్ వాజ్ అ వెరీ రీజన్ వై దే స్ట్రైక్ అయింది. ఇప్పుడు రేపు ఎవడైనా ఇచ్చేయచ్చు కదా. అందుకే నేను ప్రెసిడెంట్ అయిన మొన్న 6 months బ్యాక్ ఐ కాల్ ఫర్ అ డైలాగ్, ఆల్ యాక్టర్స్ అగ్రిమెంట్స్ రివైజ్ చేసుకోండి. మీ క్యారెక్టర్ కానీ మీ పోలికలు కానీ వి మేడ్ ఎంటైర్ ఆనందన్ లాయర్స్ని పెట్టి విత్ మై ఓన్ మనీ ఐ డిడ్ ఇట్ అండ్ ఐ పాస్డ్ ఇట్ ఆన్ టు ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. లెట్ ఎవ్రీ యాక్టర్ యూజ్ దిస్ టర్మినాలజీ. లేకపోతే వెళ్ళంగా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుద్దండి. ప్రొడ్యూసర్ దగ్గర ఐపీ రైట్స్ ఉంటాయా, లేకపోతే ఆ నటుడి దగ్గర ఉంటాయా ఐపీ రైట్స్? సో ఆ క్వశ్చన్ అనేది ఇట్స్ వెరీ గ్రే ఏరియా. ఇప్పుడు పెద్దరాయుడులో నేను ఐ కెన్ రెప్లికేటెడ్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్, రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు. సో ఆయన నేను పెద్దరాయుడు Part 2 ఎక్స్టెండెడ్ క్యామియో అని నేను పెట్టాను అనుకోండి, హీ కాంట్ ఫైట్ మీ అవుట్. యాక్చువల్గా మనకి నళినీకాంత్, రాజ్ కుమార్ అని, చిరంజీవి పూర్ మ్యాన్స్ చిరంజీవి అని రాజ్ కుమార్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన సీరియల్స్లో కూడా ఇచ్చేది. నళినీకాంత్ అని చెప్పి రజనీకాంత్ గారు లాగా ఉండేవాళ్ళు ఇంతకుముందు కూడా. హాలీవుడ్ స్ట్రైక్ అది ఐపీ ఇది ఏఐ యూస్ చేస్తున్నారని రైటర్స్ చేశారు. రైటర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రైటర్స్, దాని తర్వాత SAG ఫాలో అయింది, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, వాళ్ళని ఇచ్చేసారు. సో దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు కన్నప్పలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడున్నాను నేను. ఎలా వాడానంటే ఇట్స్ వెరీ న్యూ. ఇప్పుడు ఓన్లీ మెయిన్ యాక్టర్స్ వరకే వాడున్నాను నేను. మేబీ అనదర్ 1.5-2 years ఇంకా అన్ని సినిమాలకి ఇది. జీబీ యూ విల్ నాట్ నో వీడి ఏ మూలంగా ఇప్పుడు ఈ సినిమా తెలుగులో స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళాం. రేపు ఏ సినిమా ఒరిజినల్గా ఏ లాంగ్వేజ్లో స్టార్ట్ అయిందని చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు వాయిస్ ఆయన డిక్షన్ అది కావాలి. మిగతా లాంగ్వేజెస్ ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఆయన డిక్షన్ కానీ రాదు ఎవరికి. సో ఇప్పుడు ఏం చేసాం, తమిళ్లోకి వెళ్ళి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్తో ముందు ఆయన డైలాగులన్నీ చెప్పించాం, మాడ్యులేషన్ ఇలా ఉండాలి ఇది అని చెప్పించేసాం. ఇప్పుడు ఏఐలో ఈయన వాయిస్ మ్యాప్ చేసాం. యాజ్ ఇట్ ఈస్ నాన్నగారు తమిళ్లో మాట్లాడుతున్నట్టే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ తమిళ్లో. ఐ షో ఇన్ ద ఎడిటింగ్ రూమ్ రైట్ నౌ. అక్షయ్ కుమార్ గారు తెలుగులో ఆయన తెలుగులో నేను మాట్లాడిచ్చాను. అప్పుడు మాకు ఈ టెక్ ఇంకా అడ్వాన్స్డ్ కాల. ఆయనతో తెలుగులో మొత్తం షూట్ చేసిన తర్వాత
ఆయన వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పించేటప్పుడు అప్పుడు ఇంకెవరో లేదు కెనడాలో ఒక కంపెనీ చేశారన్నారు. దాని తర్వాత ఆ కెనడా కంపెనీ బాంబేలో కంపెనీతో టైఅప్ అయిందన్నారు. దాని తర్వాత వాళ్ళతో చేయించాం మనం బాంబే కంపెనీలో. యాజ్ ఇట్ ఈస్ అక్షయ్ కుమార్ ఓన్ వాయిస్తోనే, ఆయన వాయిస్తోనే ఇక్కడ తెలుగులో మాట్లాడిన తమిళ్, మలయాళం సేమ్. విష్ణుస్ వాయిసెస్ ఆర్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు వీ వెంట్ వన్ స్టెప్ అహెడ్. లిప్ కూడా we changed it లిప్ సింక్ యాజ్ పర్ ద లాంగ్వేజ్. as per the language. We changed it. ఈ కన్నప్పలో చూస్తుంటే ఇంతవరకు ఒకటే ఫీమేల్ క్యారెక్టర్ ఫోకస్ అయితే కనిపిస్తుంది. మిగతా అన్ని ఆల్ మేల్ క్యారెక్టర్స్, అన్ని మేజర్ లాంగ్వేజ్ కనిపిస్తున్నాయి. అసలు ఎన్ని క్యారెక్టర్లు ఉండిపోతున్నాయి సినిమాలో? లవ్ సాంగ్ ఉందన్నారు కదా, హీరోయిన్ ఉంది కదా ఒకటి. అంతే. అఫ్ కోర్స్ మధుబాల గారు ఉన్నారు. ఆవిడది ఇంట్రడక్షన్ చేసాం మనం అంతా. దాని తర్వాత పార్వతీదేవి, దర్ ఆర్ లాట్ ఆఫ్ ఉమెన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. సురేఖవాణి గారు, ఐశ్వర్య గారు టీజర్లో కూడా వచ్చారు కదా వీళ్ళందరూ. ప్రభాస్ గారు సెట్కి వచ్చినప్పుడు మీరే డైరెక్షన్ చేశారా? నో డైరెక్టర్ కదండి. యాక్షన్ వరకు కొరియోగ్రాఫ్, డైరెక్టరే కదా. యాక్షన్ మీరు చేశారు కొరియోగ్రాఫ్ మొత్తం ఎన్ని సీక్వెన్సెస్ ఉంటాయి అన్ని? యా వార్ సీక్వెన్స్ చాలా పెద్దదని చెప్తున్నారు అసలు. వార్ సీక్వెన్స్ 18 minutesది 12 minutesకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇంకా దాన్ని ట్రిమ్ చేయమని అడిగాం లెంత్ ఆఫ్ ద మూవీకి. అది తగ్గదు. అది ఇంకా అది వెరీ కీలకమైన పాత్ర వార్ సీక్వెన్స్ మూవీలో. ఎందుకంటే బిగినింగ్ నుంచి బిల్డప్ చేసేది ఇదే. అండ్ ఇట్ విల్ బీ అ వెరీ ఫెనామినల్ వార్. కానీ ఈ మధ్య మనం వార్ ఎపిసోడ్స్ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బాహుబలి దగ్గర నుంచి మనం ఇంకా లార్జర్ దాన్ స్క్రీన్ చూస్తున్నాం కదా. ఆ స్టాండర్డ్స్కి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? మేబీ ఇదొక స్టాండర్డ్ రేజ్ చేస్తుందేమో. లెట్స్ హోప్, లెట్స్ ప్రే. వీ నెవర్, అంటే ఒక సినిమా చేసేటప్పుడు వీల్ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ ఇది ఒక స్టాండర్డ్ రేజ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయం. అది జనాలు ఎంతగా కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు స్టాండర్డ్ సెట్ చేస్తారు. సో ఐ హోప్ అండ్ ప్రే వాళ్ళకి నచ్చి దే విల్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ యాజ్ ఎ న్యూ ట్రెండ్. ఇక్కడ మీ సినిమాకి ఒక టఫ్ టాస్క్ నాకు అనిపిస్తుంది. ప్రభాస్ చివరిలో 15 minutes, 20 minutes, 30 minutes ఎంతసేపు ఉంటారు? లాస్ట్లో కదా ఉంటారు. లాస్ట్ దాని ముందు ఉంటారు కొద్దిగా ప్రీ క్లైమాక్స్ అనుకుందాం. బట్ స్టార్టింగ్ నుంచి ఆ ప్రీ క్లైమాక్స్ వచ్చేదాకా ప్రభాస్ ఎప్పుడు వస్తాడా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. కేవలం ప్రభాస్ కోసం వచ్చి ప్రభాస్ ఎప్పుడు వస్తాడా అని చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మెయిన్ అంతసేపు కూడా ప్రభాస్ ఎప్పుడు వస్తాడు అని ఉంటుంది. అప్పుడు అంతవరకు తీసే సినిమా వాళ్ళకి రీచ్ అవ్వడం అనేది ఒక టఫ్ టాస్క్. రెండోది వచ్చిన తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం ఇంకో టఫ్ టాస్క్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని, ఈ రెండింటికన్నా మూర్తి గారు మీరు ఫస్ట్ మిస్ అయిన బిగ్గెస్ట్ క్వశ్చన్ చెప్తాను. ఈ రెండు కాదు మెయిన్ క్వశ్చన్. తెలిసిన కథ మళ్ళీ వచ్చి కూర్చొని చూడడానికి ఎందుకు రావాలి జనాలు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎవ్రీబడి నోస్ ద క్లైమాక్స్. ఎవ్రీబడి నోస్ ద క్లైమాక్స్. నా సినిమా, ఏ సినిమాకైనా మీరు లోపలికి వెళ్ళి కూర్చునేటప్పుడు క్లైమాక్స్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్తో కూర్చుంటారు మీరు. కానీ నా సినిమా లోపలికి వచ్చేసరికి మీరు క్లైమాక్స్ తెలిసి మీరు వచ్చి కూర్చుంటున్నారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని నేను కూర్చోబెట్టాలి ముందుంచి. సో I believe we wrote a very good script, and the fathers and emotion between Sarath Kumar garu and mine, మా 5 గూడాలు మీ అందరం ఒకటయ్యేది, ఆ మెయిన్ ఫైట్, ఆ మెయిన్ విలన్ ని ఎదిరించేది, ఆల్ దట్ విల్ బి గూడాలు ఫైట్ అనగానే మనం రీసెంట్గా సూర్య సినిమా ఒకటి వచ్చింది. దాంట్లో కూడా కంగువా అందులో కూడా కాన్సెప్ట్ ఉంది కదా. కంగువాది ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ ఈచ్ అదర్. ఆ స్టోరీ అది గూడాలు ఉంటాయి కదా, ఆధిపత్యం. ఇది ఆధిపత్యం గురించి కాదు. ఇది మన స్టోరీ అంతా ఇది వాయులింగం పైన రన్ అవుతుంది. దానిపైన ఎక్కువ చెప్పంటే కథ తెలిసిపోద్ది.